అసలు ఈ సిటీలో లా అండ్ ఆర్డర్ ఉందో లేదో అర్థం కావట్లేదండి. ఏమైందండి? ఏం చెప్పంటారండి, మన తుఫాన్లో వీళ్ళిద్దరు పాకలో పోయాయి. ఎవరు వీళ్ళు? సోషల్ వర్కర్స్ అండి. వీళ్ళ దెబ్బలు తిన్నారు కదా, రౌడీ షేపులు వచ్చినాయి. బాధితులందరికీ ఇంజనీర్ గారు మున్సిపల్ గోడౌన్స్ లో ఆశ్రయం ఇచ్చారా, మీ ఇద్దరు కూడా వెళ్ళి అక్కడ ఉండండి అన్నాను. అది అదో పెద్ద నేరం చేసినట్టు వీళ్ళిద్దరిని ఎట్లా శటకోపం పెట్టారండి. ఎవరు? ఆడేనండి మున్సిపల్ ఇంజనీర్ రవీంద్ర గారు. మర్యాదగా మాట్లాడు, అతగాడు ఈయన తమ్ముడు. తమ్ముడు అయిన వారైతే మాత్రం ధర్మం మాట్లాడొద్దండి. తమ్ముడు అని నిదానంగా అంటున్నారు. ధర్మమే మాట్లాడాల్సి వస్తే వీళ్ళే ఆ గొడవ దగ్గరికి వెళ్లి ఆడపిల్లలను అల్లరి చేశారని ఇంతకు ముందే కేసు పెట్టడం జరిగింది. ఎవరు పెట్టారు? 3 to 1 సార్, వాళ్ళని పిలు. వీళ్ళేనండి మా రవిబాబు మీద సై చేసుకుంది. నిజమేనయ్యా, నిజమే. కానీ మున్సిపల్ ఇంజనీర్ గారే దౌర్జన్యం చేశారని వీళ్ళు కేసు పెడుతున్నారే. ఎవడా మాట అన్నది? బీచింగ్ పౌడర్ ఉతికిగలను. ఈ కౌన్సిలర్ ఇక్కడ ఉండగా అబద్ధాలు ఆడతారేంటి? ప్రశ్నలు వేయద్దు అని సమాధానం చెప్పు. స్వాతంత్ర యోధుడిగా నా దేశం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, బ్రిటిష్ వాళ్ళలాగా వీళ్ళంతా మా మీద తిరగబడితే అల్లూరు సీతారామరాజు లాగా ఆ రవీంద్రబాబు వచ్చి మమ్మల్ని ఆదుకున్నాడు. వీళ్ళిద్దరూ ఉట్టి ఎదవలండి, వీళ్ళు మాట నమ్మకండి. అవునండి. ఆడపిల్ల తానం చేస్తుంటే తానాల దుడ్లే కలపోయారండి రౌడీస్ వచ్చినోళ్ళు. పైగా నన్ను ఓ చంపని కొడితే గాంధీ గారు అడుగుజాడల్లో రెండో చెప్పు చూపించాను. మొదటిదానికంటే గట్టిగా కొట్టారు సార్. అంతేకాదండి, ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తారా ఎదవల్లారా? ప్రశ్నించినందుకు మా ఇంజనీర్ బాబుని కత్తితో పడిచారండి. అవునండి, అతగాడిప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నేను ఈ దేశానికి స్వతంత్రం ఎందుకు తీసుకొచ్చానా అని ఇక్కడ విచికిత్స పొందుతున్నాను. 3 to 1 వీళ్ళు లాకప్ లో పెట్టు. సార్. అదేమిటండి, న్యాయం కోసం వస్తే చటకోపం మానెత్తులు పెడతారేంటి? మీ అన్నదమ్ములు ఇద్దరు కలిసి రాజ్యం వెళ్దాం అనుకుంటున్నారా? రైట్, మీకేం పర్వాలేదు, నేనున్నాను. పదండి. గాయపడిన రవీంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాడన్నారు కదా? అవునండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. మీరా? ఆగండి, ఎందుకు వచ్చారు లోపలికి? ఓహోహో, అర్థమైంది. న్యాయం కోసం పోరాడిన వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వచ్చారా? రజనీ, మీరు ఊరుకోండి. చట్టం వాళ్ళ చేతిలో ఉంది కదని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే నోరు మూసుకొని కూర్చోమంటారా? చూడమ్మాయి, నువ్వెందుకు అలా రెచ్చిపోతున్నావో నేను తెలుసుకోవచ్చా? నిరభ్యంతరంగా. అక్కడ కొట్లాట జరగడానికి కారణం ఇంజనీర్ గారు కాదు. ఆ చైర్మన్ మనుషులు కావాలని గొడవ చెయ్యాలని గోడౌన్ దగ్గరికి వచ్చారు. ఇదేమిటి, నేను అడ్డుపడితే ఈయన గాయపరిచి పారిపోయారు. చూడండి ఎంత గాయం అయిందో. అది కాదు రజనీ, ఆయన ఏమిటండి నాకు తెలుసండి. అన్న చైర్మన్ గారు ఏజెంట్. డబ్బు గల వాళ్ళని చూసి భయపడే పోలీసు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చారు, అంతే కదా? సరేనమ్మాయి, నేను చైర్మన్కి ఏమవుతానో చెప్పావు. ఇంతకీ అతను నీకేమవుతాడు? ఏమవుతారా? ఈయన నాకేం అవుతారా? ఊరుకోండి, మీరు ఎందుకు కంగారు పడతారు? ఈ పోలీసులను చూసి నాకేం భయం లేదు. ఇన్స్పెక్టర్ గారు, ఆయన నాకేమవుతారని కదా మీరు అడిగింది? అవునమ్మా, అదే అడిగాను. ఆయన నాకు మూడవుతాడు. అన్నయ్య, అది తను తమ్ముడు. నాకు అర్థమైందిలే. తమ్ముడు? అన్నయ్య? అయ్యో, నమస్కారం అండి. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్, గుడ్ బై, గుడ్ బై. దట్స్ ఆల్ రైట్. తమ్ముడు, నువ్వు ఒంటరిగా ఉంటావని తోడు కోసం వచ్చాను. కానీ నిన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళడమే మంచిదని తోచి వెళ్ళిపోతున్నాను. మా వదిన నిన్ను సార్ తీసుకురమ్మంది. ఎందుకు? కొలతలు కావాలి. దేనికి? అదే, నీ ఒడ్డు పొడుగు పిలక నడుం అన్ని కొలతలు చూసి నువ్వు నాకు సరిజోడువో కాదో తేల్చేస్తానంది.